శ్వాసను ఈ శ్వాసను మన శరీరంలో ఎవడైతే పోసాడో వాడే చేస్తాడు శరీరంలోంచి బయటికి. ఎవడైతే ఆ చివరి శ్వాస తీస్తాడో ఆ శ్వాస పోయే ముందు ఎటువంటి తలంపులను మనకి ఆ తలంపును బట్టి మనకు పునర్జన్మిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి శ్వాస కూడా మనం చనిపోవటం మన ఇష్టం కాదు. మనకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, చనిపోతే బాగుంది అనుకుంటే మన ఇష్టం కాదు. శ్వాస ఈ శరీరంలో ఎవడైతే పోసాడో వాడే చేస్తాడు. జైల్లో ఎవడైతే పెట్టాడో వాడే విడిపించగలడు. అయితే అరుణాచలేశ్వరుడా నిన్ను స్మరించడం వల్ల లాభం ఏంటంటే స్మరించగా 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 రిమెంబరెన్స్, ఆల్వేజ్ రిమెంబరెన్స్, మోర్ రిమెంబరెన్స్, మోర్ అండ్ మోర్ రిమెంబరెన్స్. నేను స్మరించగా స్మరించగా నా అహంభావాన్ని కాల్ చేస్తావు, నా అజ్ఞానాన్ని తీసేస్తావు, నా అజ్ఞానాన్ని తీసేస్తావు. అంటే నిన్ను స్మరించడం వల్ల నీలో ఐక్యం అవుతాను. ఎలా ఐక్యం అవుతాను? ఇది పోవటం వల్ల. నీకు నాకు ఏదైతే అడ్డుగా ఉందో, నీ వేరు నేను వేరనే ఆ భేదబుద్ధి నాకు అడ్డుగా ఉంది కదా, ఆ భేదబుద్ధిని నువ్వు తొలగిస్తావు. దేనివల్ల? నువ్వు స్మరించడం వల్ల. ఆ భేదబుద్ధిని తొలగించడం వల్ల నీలో ఐక్యం అవుతాను. నీలో ఐక్యం అవటం కోసం నేను స్మరిస్తేనే కానీ, దాని పవిత్రుని అయితేనే కానీ, నీ వేరు నేను వేరనే భేదబుద్ధి నశిస్తేనే కానీ ఆ సెపరేట్నెస్, బాడీ బౌండ్ అయ్యి ఆ ఈగో సెన్స్, అది ఆ ఈగో సెన్స్, ఆ సెపరేట్నెస్, నేను వేరు, దేవుడు వేరు, లోకం వేరు, అదే భిన్నత్వం, ఆ భిన్న భావన నిన్ను స్మరించగా స్మరించగా నీ వేరు నేను వేరని భిన్న భావన పోతుంది. అప్పుడు నీ భిన్న భావన పోయిన తర్వాత నీలో ఐక్యం అవుతాను. నీలో ఐక్యమైన తర్వాత కూడా ఆనంద కెరటాల్లో ఊగిసిరాడేది అరుణాచలేశ్వరుడా.